హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మేనేజ్ వెళ్ళిపోయిందని చికెన్ కర్రీ విత్ బగారా రైస్ చేశాను. అని వారికి ముందుగా నేను బియ్యం కడిగి పెట్టుకున్నాను. చికెన్ రాడనుకున్న మా ఆయన, అందుకే జలిపోయిందని సడన్గా తీసుకొచ్చాడు. ఇక ఆ కడాయి పెట్టుకొని ఆయిల్ని కొంచెం నెయ్యి వేసుకొని అనాస పువ్వు, బిర్యానీ ఆకు, కొంచెం లవంగాలు, చెక్క వేసుకొని ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. అది కొన్న తర్వాత అల్లం పేస్ట్ పచ్చివాసన అంత వరకు వేగిన తర్వాత మనం ముందు కడిగి పెట్టుకున్న బియ్యంలో వేసుకొని కలుపుకోవాలి. అది ఉడికిన తర్వాత మీదికి వెళ్ళి పుదీనాను కొత్తిమీర వేసుకోవాలి. బగారా రైస్ చాలా టేస్ట్ ఉంటుంది, ఇట్లా బాగుంటుంది. ముందుగా తెచ్చుకున్న చికెన్ని ఉప్పు పసుపు వేసి మంచిగా కలిపి పెట్టుకోవాలి. అందులో తగినంత కారం, అల్లం, పసుపు వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని కలుపుకోవాలి. కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని మసాలా దినుసులు అన్నీ చెక్క, లవంగాలు అవన్నీ వేసుకొని పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, కొంచెం పుదీనా వేసుకొని కలుపుకోవాలి. కలిపిన తర్వాత అల్లం పేస్ట్ వేసుకొని పచ్చివాసన అంత వరకు కలుపుకొని పసుపు వేసుకొని మనం ముందుగా మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ వేసుకొని ఒక 10-20 నిమిషాలు మంచిగా పైనకి ఆయిల్ తేలేంత వరకు, ఇట్లా వాటర్ తేలేంత వరకు, ఆయిల్ తేలేంత వరకు చికెన్ మంచిగా ఉడకనివ్వాలి. టేస్ట్ బాగుంటుంది. ఇవాళ ఘాటుతో వండుతున్నాం. ఆయనకి జలుబు వలని కొంచెం వాటర్ పోసుకొని పచ్చిధనియాల పొడి కూడా వేసుకొని ఒక 20 నిమిషాలు ఉడికిన తర్వాత కస్తూరి మేతి, కొంచెం పుదీనా కొత్తిమీర వేసుకోవాలి. చికెన్ కర్రీ సూపర్ టేస్ట్ అయిందండి. చాలా టేస్ట్ ఉంది, ఘాటుగా. నేను కూడా టేస్ట్ చేసిన చికెన్ కర్రీ బగారా రైస్ సూపర్ టేస్ట్ ఉంది. మన ఛానల్ని ఫస్ట్ టైం చూసిన సబ్స్క్రైబ్ చేసుకుంటే ఒక లైక్ ఇవ్వండి. బాయ్ మరి.